అందరికీ వందనాలు. వాగ్దాన ఫలమునకు స్వాగతం. ఈనాటి ధ్యానము కొరకై దేవుని యొక్క లేఖనంలోంచి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15, 16 వచనాల్లో ఇలాగ వ్రాయబడి ఉన్నది. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నది. దేవుడు ఈ లేఖనంలోంచి మనతో మాట్లాడును గాక. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఎలా ఉన్నారు? ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని యొక్క లేఖనము ఇలాగూ మనకు తెలియజేస్తూ ఉంది. దినములు చెడ్డవి కనుక. ప్రపంచంలో ఈనాటి పరిస్థితులను మనము చూస్తే ఎక్కడ చూసినా అల్లర్లు, ఆత్మహత్యలు, హత్యలు, మోసము, దొంగతనము, ఒకరి మీద ఒకరు తిరుగుబాటు చేయడము, ఒక దేశము మీద మరొక దేశము దండెత్తడము, ఇటువంటివి ఎన్నో జరుగుతూ ఉన్న భయంకరమైనటువంటి కాలంలో మనం ఉన్నాం. దేవుని యొక్క లేఖనం అంటుంది, దినములు చెడ్డవి కనుక మీరు చేయవలసినటువంటి ఒక పని ఉన్నది. మీరు సమయమును పోనీయక, మీరు కాలాన్ని జాగ్రత్తగా కాపాడుకోనండి, సమయాన్ని వ్యర్థము చేయకండి. మీరు ఇంకా ఏం చేయాలంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు మీరు ప్రయత్నము చేయాలి, జాగ్రత్తగా ఉండాలి అని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. అజ్ఞానుల వలె ఉండకండి, సమయాన్ని వ్యర్థము చేయకండి. దేవుని యొక్క లేఖనం అంటూ ఉంది, మరి మీ జీవితాల్లో దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని మీరు ఉపయోగించుకోవాలి. అయ్యో, నాకు సరైనటువంటి జ్ఞానము లేదని కృంగిపోకు. మరి ఇతరుల వలె నాకు అంతా మరి స్టడీ లేదని, గ్రాడ్యుయేషన్ లేదని కృంగిపోకు. నీ బ్రతుకులో దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించు. ప్రతి మనిషికి దేవుడు ఒక శక్తినిస్తూ ఉంటాడు. దేవుడు తను చేసినటువంటి ప్రతి చిన్న విత్తనంలో కూడా మహాశక్తిని దాచి ఉంచాడు. ఆ విత్తనము భూమిలో వేసి దాని మీద మన్నును వేసి కప్పివేసినా అది భూమిని చీల్చుకుంటూ పైకి వచ్చి ఎలాగైతే తను చేయవలసిన పనిని అది సక్రమంగా చేస్తూ ఉందో, దాని శక్తి కొలది ప్రయత్నము చేస్తూ ఉందో, ఈ భూమి ఎంతో పెద్దది, దీనిని నేను బ్రద్దలు చేయగలనా? దీంట్లోంచి బయటకు రాగలనా? దీనిలోంచి నేను బయటకు వచ్చి ప్రజలకు కనిపించగలనా? మరి ఎక్కడో ఉన్నటువంటి ఆ సూర్యుణ్ణి, ఆ వెలుగును నేను చూడగలనా అని కృంగిపోతూ అది అలాగే ఉండదు. అది బయటకు వచ్చి మొలకెత్తి తను సంతోషిస్తూ తన యజమానిని సంతోషించినట్టుగా దేవుని నీవు సంతోషపెట్టాలి. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టాలి. నీ మీద ఆధారపడినటువంటి నీ కుటుంబాన్ని, నీ కొరకు కలలు కన్నటువంటి నీ తల్లిదండ్రులను సంతోషపెట్టి గొప్ప జీవితము నీలోంచి చూడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నూతనమైనటువంటి సిగురు నీ జీవితంలో ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. అటువంటి శక్తిని దేవుడు నీలో కూడా దాచి ఉన్నాడు. ప్రతి విత్తనానికి ఎలాంటి శక్తిని అయితే ఇచ్చి ఉన్నాడో, ప్రతి మానవుడికి కూడా ఆ విధమైనటువంటి శక్తిని, ఆ విధమైనటువంటి దీవెనను దేవుడు దాచి ఉంచాడు. భయపడకండి, సమయాన్ని పోనివ్వకండి, వ్యర్థముగా గడపకండి. యవన బిడ్డలు ఎందరో మరి తమ యొక్క విలువైనటువంటి సమయాన్ని వ్యర్థము చేసుకుంటున్నారు. కాలమును మరి వ్యర్థముగా గడిపివేస్తూ ఉన్నారు. ఈ లోకంలో మనము ఏది పోగొట్టుకున్నా వెనుకకు తెచ్చుకునే అవకాశం ఉంది. స్నేహితులు పోయినా తిరిగి కొత్త స్నేహితులను తెచ్చుకునవచ్చు. ధనము పోగొట్టుకున్నా తిరిగి మరొక కోణములు దాన్ని సంపాదించుకోవచ్చు. అన్నిటికీ అవకాశం ఉంది. కానీ సమయము కానీ పోతే, నీకు ఇచ్చినటువంటి టైం వ్యర్థం చేసుకుంటే అది తిరిగి నీ బ్రతుకులో ఎప్పటికీ కూడా సంపాదించుకోలేవు. అది తిరిగి రాదు నీ యొద్దకు అని దేవుని లేఖనం అంటూ ఉంది. ఈ ప్రపంచంలో గొప్ప ధనవంతులకు దేవుడు 24 గంటలే ఇచ్చాడు ఒక రోజుకి. కడు దీన
పేద ప్రజలకు కూడా 24 గంటలు ఇచ్చాడు. సమయమును దేవుడు సమానముగా పంచి ఉన్నాడు. ఆయన పక్షపాతి కాదు. ఒకడేమో దానిని వృద్ధి చేసుకునొచ్చు, ప్రయాసపడచ్చు, జ్ఞానాన్ని సంపాదించుకుని వ్యాపారాలు చేసి రకరకాల ఉద్యోగాలు చేసి తనకున్నటువంటి ఆస్తిని, తనకున్నటువంటి ధనాన్ని రెట్టింపు చేసుకునొచ్చు, ఇంకా ధనవంతుడు అవుతూ ఉన్నాడు. దీనుడిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రయత్నము చేయక, సోమరిగా ఉండిపోయి ఏ ప్రయత్నము చేయక కాలాన్ని వ్యర్థముగా గడిపి, సమయాన్ని వ్యర్థముగా గడిపి, అతడు చేయవలసిన పనిని చేయక, ఉండవలసిన స్థలంలో ఉండక, ఆలోచించవలసినటువంటి ఆలోచన లేక తన జీవితం అంతా వ్యర్థముగా గడిపివేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో ఒక వ్యక్తి యొక్క పొలాన్ని చూస్తూ వెళ్తున్నాడంట మహాజ్ఞాని. నేను సోమరి వాని పొలమును దాటుకుని వెళ్ళుచున్నప్పుడు ఆ పొలము నిండా ముండ్ల తుప్పలు, దురదగండ్ల చెట్లు మొలుసాయని అక్కడ వ్రాయబడి ఉన్నది. ఎందుకంటే వీడికి పొలం ఉంది, కానీ వీడు కష్టపడే మనసు వీడికి లేదు. వీడికి దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. ప్రక్కవాడి పొలమేమో సమృద్ధిగా పంట పండుతూ ఉంది, ద్రాక్ష గెలలు వేశాయి, అంజూరపు కాయలు కాస్తూ ఉన్నాయి, శ్రేష్టమైనటువంటి ఈవులన్నీ, శ్రేష్టమైనటువంటి పంటంతా వాడు ప్రక్కవాడు పండిస్తూ ఉంటే వీడు మాత్రము సోమరిగా ఇంటి దగ్గర ఉన్నాడు. పని చేయలేనటువంటి వాడిగా ఉన్నాడు. పడుకుని కాలాన్ని గడిపివేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన స్నేహితుడా, మన జీవితాల్లో మనకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని అభివృద్ధిని చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ బ్రతుకులు గొప్ప దీవెన, నీ బ్రతుకులు గొప్ప ఆశీర్వాదాన్ని చూడాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. నీ యొక్క జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ బ్రతుకును, నీ యొక్క హృదయాన్ని ఆ ప్రభు చూసినప్పుడు నీవు ఆశీర్వదించబడినటువంటి బిడ్డగా ఉండాలి. దేవుని చేత దీవించబడిన బిడ్డగా, నీ కష్టము చేత దీవించబడినటువంటి బిడ్డగా, నీ జ్ఞానం చేత వృద్ధి పొందిన బిడ్డగా నీవు దేవునికి, నీ కుటుంబానికి, సమాజానికి కనపడాలి. అప్పుడే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నా జీవితాల్లో మనము కాలాన్ని వ్యర్థము చేయకండి. భక్తుడు అదే అంటున్నాడు, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనిచ్చు, అజ్ఞానుల వలె ఉండక జ్ఞానుల వలె మీరు ఉండండి అని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా మీరు ఉండండి. మీ జీవితాన్ని మీరు కాపాడుకోండి, సమయాన్ని కాపాడుకోండి, మీకు ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయమని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు.